నీ మీద మాత్రం అభిమానముంది. అందుకే ఇవన్నీ చేశాను. ఇప్పుడు కూడా నీకు మంచి జీవితాన్నివ్వాలనే చూస్తున్నాను. అందులో ఏ సందేహమూ లేదు. కానీ నా తల్లిదండ్రులకి అన్యాయం చేసిన మీ తల్లిదండ్రుల్ని వదిలేమనడం ఏం బాలేదు బావా. అది కాదు కనిష్క. వద్దు బావా, ఇంకేం చెప్పొద్దు. నేనిప్పుడు చెప్పేది మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒకప్పుడు రాజాలా బ్రతికిన నువ్వు ఇప్పుడు రోడ్డు మీదకి రావటానికి కారణం నీ తల్లిదండ్రులు. ఇప్పుడు రోడ్డు మీద నుండి జైలు గోడల మధ్యలోకి వెళ్ళబోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి మళ్ళీ రోడ్డున పడతావో లేదా కోటీశ్వరరాలైన నా పక్కనుంటూ నీ బ్రతుకు బాగు చేసుకుంటావో అది నీ ఇష్టం. ఒక అందమైన భవిష్యత్తు కావాలంటే కనిష్కతో ఉండు. నా ఆసనం కావాలంటే నీ వాళ్ళ పక్కనుండు. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో బావా. ఈ కనిష్క ఆదరిస్తే అందలమెక్కుతుంది, కాదనుకుంటే కసాయిలా మారుతుంది. మీ వాళ్ళ మీద నాకెంత కోపమున్నా నీ మీద మాత్రం నేనెప్పుడూ అభిమానమే చూపించాను. అవును కనిష్క, నువ్వు చెప్తోంది నిజమే. నాకిప్పుడే క్లారిటీగా అర్థమవుతోంది. ఏదేమైనా నాకు డబ్బు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, మళ్ళీ రాజులా బతికే రోజులు కావాలి. వాటి కోసం నేనెదురు చూస్తున్నాను. వీడొక పిచ్చోడు. ముసలిలాంటి నా దగ్గరికొచ్చి ముసలి కన్నీరు కారిస్తే కరిగిపోతున్నాడు. ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు. వైశాలి ఎంట్రీతో మీ ప్రయత్నాల్లోనూ మీ ప్రయాణంలోనూ ఎక్కడ బ్రేక్ పడుతుందో అని భయపడుతున్నారన్నమాట. అవును అంకుల్, ఆవిడ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, కానీ చాలా పెద్ద లాయర్ అని మాత్రం తెలిసింది. ఎస్ రాహుల్, షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ లాయర్. ఏ కేసుని అంత త్వరగా ఒప్పుకోదు. ఒక్కసారి ఒప్పుకుంది అంటే గెలిచేదాకా వదిలిపెట్టదు. ఆవిడ ఎంత పెద్ద లాయర్ అయినా సరే మన వైపు న్యాయం ఉంటే తప్పకుండా గెలిచి తీరొచ్చు కదా జడ్జి గారు. నువ్వన్న దాంట్లో నిజం లేకపోలేదు. అలాగని ఆ వైశాలిని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే తన లౌక్యంతో అబద్ధాన్ని నిజం చేయగలదు, నిజాన్ని అబద్ధమని కూడా నమ్మించగలదు. అంతటి తెలివైన లాయర్ ఆ వైశాలి. అలాంటి లాయర్ మాకు ఎదురుగా నిలబడి వస్తుందంటే ఇక అమ్మా నాన్నల్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుందేమో కదా. చాలా కష్టమే రాహుల్. ఎందుకంటే ఈ కేసులో మనకి అనుకూలంగా ఒక్క విషయం కూడా లేదు. ఇప్పటికే వాసుదేవ్ వాళ్ళని ఇరికించేలా అవతల వాళ్ళు ఆధారాలు సిద్ధం చేసుకున్నారు. ఆ ఆధారాలు తప్పని నిరూపించడానికి మన దగ్గర సరైన సాక్ష్యాలు లేవు. నేను లాయర్గా నల్లకోటైతే వేసుకున్నాను, కానీ నాకు అనుభవం లేదు. వైశాలి లాంటి కొమ్ములు తిరిగిన ఆవిడతో, చాలా అనుభవం ఉన్న ఆవిడతో పోటీ పడే స్థాయి కూడా నాది కాదు. కానీ మా అత్తయ్య మావయ్యలు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళని ఎలాగైనా విడిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకోసం ఏదైనా చేయాలి. అందుకే మీ సలహాలు సూచనలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చాం. అవును అంకుల్, ఇప్పుడు మీ అనుభవమే మాకు సహాయం చేయగలదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మీరేమైనా మాకు చెప్పగలిగితే ఆ విధానంలోనే మేము ముందుకు నడుస్తాం. మాకున్నది ఒక వాయిదా మాత్రమే. ఈలోపు మేము ఏం చేయలేకపోతే, ఏ ఆధారాలు సేకరించలేకపోతే ఇక ఎప్పటికీ అత్తయ్య మావయ్యలని తిరిగి బయటకు తీసుకురాలేము. ఈ వయసులో చేయని తప్పుకి వాళ్ళకి శిక్ష పడకూడదు. వాళ్ళు ఆ క్షోభని అనుభవించే గతి పట్టకూడదు. ఈ కేసులో మనకి అన్ని ప్రతికూలమైన పరిస్థితులే కనిపిస్తున్నా
అనుకూలమైన విషయం ఒక్కటైనా ఉంటుంది. తప్పు జరిగిందని ఆధారాలున్నా అసలు ఆ తప్పు ఎలా జరిగింది అనేదానికి సరైన సాక్ష్యాధారాలు మాత్రం లేవు. కాబట్టి ఈ సమస్యకి బీజం ఎక్కడ పడిందో కనుక్కోవాలి. మూలం ఎక్కడో తెలిస్తే సమస్యకి పరిష్కారం కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీకున్న ఏకైక మార్గం అదొక్కటే. చూడమ్మా అభి, ఈ సమస్య మొదలు నీకు బాగా తెలుసనుకుంటున్నాను. కాబట్టి అక్కడి నుండే నిజమేంటో రాబట్టాలి. నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను. మావయ్య, పేరున్న లాయర్ మన ముందు ఒక దాటలేని కోటగోడగా నిలబడిందని ఆలోచిస్తున్నారా? ఆవిడ్ని ఓడించి మనం గెలవడం కష్టమని భయపడుతున్నారా? ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భయంతో పాటు ఎన్నో రకాల భావోద్వేగాలకు గురవాల్సొస్తుందబి. అందుకే జరగబోయే దాని గురించి ఆలోచించటం మానేశాను. అలా అనకండి మావయ్య. ఎలాగైనా నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. దానికోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. నాకు నీ గురించి తెలుసబ్బి. నువ్వు అహర్నిశలు మా గురించే ఆలోచిస్తావు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఇక ఆ పైవాడి దయ్యా. చాలా విడ్డూరంగా ఉంది. మనం ఈ పరిస్థితికి రావడానికి కారణమైన ఈ మహానటి చేసే నటన చూసి ఇంకెంతకాలం మోసపోతారు? అత్తయ్య, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీకు ఈ పరిస్థితి రావడానికి నేను చేసిన తప్పేమీ లేదు. నా కుటుంబాన్ని నా చేతులారా నేనెందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తాను? నీ చేతులతోనే కదా ప్రసాదంలో విషం కలిపావు. మా కుటుంబాన్ని ఇలా విషమ పరిస్థితికి తీసుకొచ్చావు. అయినా ఇంత జరిగాక కూడా నీ తప్పేమీ లేదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. అలా అనకండి అత్తయ్య. మీ బాధ నాకు అర్థం అవుతుంది. మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను.